సోమవారం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తరువాత 2 గంటల సమయం అత్యంత ఉన్నతమైనదిగా పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో సోమవారం వ్రతం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి. శివ పూజలో రోజును ఆరంభించాలి. ఉపవాసం ఉండడం శుభకరం. శివుని వాహనం నందిని పూజించడం మంచిదని పండితులు చెప్తున్నారు. ఇక పూజలో శివ అష్టోత్తర శతనామావళి, మహామృత్యుంజయ మంత్రం, శివతాండవ స్తోత్రం చదవాలి. బిల్వదళాలతో స్వామికి పూజించాలి. నైవేద్యం, దీపారాధన చేయాలి. వ్రతం సమయంలో వృత్తాంతం కథ వినడమో లేదా పఠించడమో చేయాలి. మీకు వీలైతే ఇంట్లోనో లేదా శివాలయంలోనో రుద్రాభిషేకం చేయడం ఉత్తమం. సోమవార ప్రదోషకాల వ్రతం చేయడం వలన అవివాహితులకు వివాహ యోగం సిద్ధిస్తోంది. మంచి జీవన విధానం అలవడుతోంది. సంతాన ప్రాప్తి కూడా కలుగుతోంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆర్థిక బాధల నుంచి బయటపడొచ్చునని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.